సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు ఏపూరి కృష్ణ ఆధ్వర్యంలో బీసీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని బీసీ నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వరిగొండ గ్రామం పసుపుమయంగా మారింది. తమ సందేశాలలో బీసీ నేతలు మాట్లాడుతూ బీసీ వర్గాలకు అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యత కల్పించి గుర్తింపు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీలకు రాజకీయ రంగంలో కీలక బాధ్యతలు అప్పజెప్పడాన్ని వారు గుర్తు చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీసీలు సమైక్యంగా నిలిచి తన్ని శాసనసభకు అదేవిధంగా తిరుపతి పార్లమెంటరీ అభ్యర్థి వరప్రసాద్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి ముందుగా కాకుపల్లి సెంటర్ నుండి వరిగొండ వరకు బైకు ర్యాలీతో యువత తరలివచ్చారు. అనంతరం సోమిరెడ్డిని లడ్డు ముద్దల మాలతో ఘనంగా సత్కరించారు. ఈ సదస్సులో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బొమ్మి సురేంద్ర, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు కుడుముల నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, పంది రామసుబ్బయ్య, అన్నం రామచంద్రయ్య, పంది వెంకటేశ్వర్లు, ఆలపాక రామకృష్ణ, ఆలపాక సతీష్, ఏవూరి శేఖర్, ఉప్పల శ్రీకాంత్, ఏవూరి బాలు, వరిగొండ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వరిగొండలో జరిగింది. మేము డీటెయిల్గా చెప్పాం. 34% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఉంటే 24% చేసేసాడు. ఆదరణ లాంటి పథకం ఎత్తేసాడు. 34,000 కోట్ల నిధులు మళ్ళించాడు. 56 కార్పొరేషన్లు పెట్టి దేనికి పనికి రాకుండా చేశాడు. నామమాత్రపు కార్పొరేషన్. ఒకటి కాదు, బీసీలని ఎంతమందిని హత్యలు చేశారు, పోలీసులు ఎంతమందిని చంపేశారు. మీ వైసీపీ నాయకుల అరాచకానికి ఎంతమంది బలైనారు. ఒక్క సర్వేపల్లిలో మంత్రి కారణంగా ఎంతమంది ఆస్తులు బీసీలు. అక్కడ 16 ఎకరాలు రొయ్యలుగుంటలు, చెనపల్లిపాళెం గంగాధరు, ఇక్కడ 16 ఎకరాలు సంపంగి తోట, నల్లబాళెం, యాదవులు చేస్తున్న పొలం, అక్కడ నాగేంద్ర టవర్, ఒక కాట, రాజేంద్ర వాళ్ళని జైలుకి పంపించాడు. రాజగోపాల్ వాళ్ళ బ్యాచ్ని జైలుకి పంపించాడు. రాజా యాదవ్ మండల పార్టీ అధ్యక్షుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేశాడు. అటెంప్టివ్ రేప్ కేసు పెట్టాడు. ఇటువంటి పరిస్థితి, ఘోరమైన పరిస్థితి 5 ఏళ్లలో కాకాని గౌతమ్ రెడ్డి అరాచకం. అందుకే అనుభవిస్తాడు. ఎస్సీలనైతే నిలబెట్టి చంపేసి పోలీస్ స్టేషన్, పొదలకూరులో పోలీస్ స్టేషన్లో చంపి ఏలాడి తీసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఉదయగిరి నారాయణ, అక్కడ కరుణాకర్. ఇటువంటివి ఎప్పుడు మనం చూడలే. 2 ముస్లిమ్స్ని చంపేశారు, వెంకటాచలం, కనుపూరు. వాళ్ళ పొలంలో కరోనా టైంలో ఎవడో బీరు తాగుతున్నాడంట, దానికి కొట్టితే ఒక పిల్లోడు చచ్చిపోయాడు. చీట్ల ప్యాక్ ఆడుతున్నాడు పొలంలో అని చెప్పేసి కొడితే ఇంకోటి చచ్చిపోయాడు. ఇటువంటి చరిత్ర సర్వేపల్లిలో లేదు. ఆయన చూపించాం. అప్పుడు కరోనా హౌస్ దోపిడీ దోపిడీ దోపిడీ. కరోనా టైంలో కూడా దోపిడీకి ఎటువంటి ఇల్లు కట్టాడో చూడండి. ఆయన పాత ఇల్లు కాక పక్కనే కొత్త ఇల్లు కట్టాడు. ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టావు. ఒక లెట్రిన్ 2 లక్షలంట, ఒక బేసిన్ 5 లక్షలంట. అది చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంత దోపిడీ ఎందుకు చేసాడో అర్థం కావట్లేదు. వేల కోట్లు. ఇతని దెబ్బ వెళ్ళిపోయింది. కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్, దాంట్లో బీసీలు ఉండరు, ఎస్సీలు ఉండరు, ఎస్టీలు ఉండరు. పొట్ట చేతిలో పట్టుకొని బయట ఉండాలి. ఇప్పుడు కుటుంబాలని పోషించలేని పరిస్థితిలో ఉన్నారు. వీటన్నిటికీ కారణం కాకాని గౌతమ్. బీసీల మంచి భవిష్యత్తు ఉండాలంటే ఎన్టీఆర్ గారి నుంచి స్టార్ట్ అయింది, చంద్రబాబు నాయుడు వరకు కొనసాగింది. ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. బీసీలకి 50 ఏళ్లకే, ఎస్సీలతో సమానంగా 50 ఏళ్లకే పింఛన్ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో అనౌన్స్ చేశారు. మళ్ళీ ఫైనల్ మేనిఫెస్టో వస్తుంది, అది జనంలోకి పోతుంది. ఈరోజు 5 సర్వేలు నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయిలో 5 సర్వేల్లో ఇక్కడ తెలుగుదేశం కూటమి వస్తుందని చెప్పి, ఎన్డీఏ కూటమి వస్తుందని ఆ సర్వే రిపోర్ట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి పెట్టే బేడ సర్దుకోక తప్పదు. కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన నేరాలు ఘోరాలకి జైలుకు పోక తప్పదు.